కాసేపట్లో హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఈఎన్సీలు, ఏపీ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈఎన్సీలతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర విభాగం ఇంజనీర్లు పాల్గొనున్నారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల విడుదల, ఇప్పటి వరకు వినియోగం, జలాశయాల్లో నిల్వలు, సాగర్, శ్రీశైలం జలాశయాల ఆనకట్టల మరమ్మతులు, బోర్డుకు నిధుల కేటాయింపు, రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పరస్పర ఫిర్యాదులు తదితరాలపై చర్చ జరగనుంది. అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ అశోక్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అశోక్, మరి కాసేపట్లో కృష్ణానది యాజమాన్య బోర్డుకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశం జలసౌధలో ప్రారంభం కానుంది. ప్రధానంగా చైర్మన్ గా ఉన్నటువంటి అతుల్ జైన్ ఆధ్వర్యంలో సమావేశం అడ్మినిస్ట్రేషన్ మెంబర్ గా రాహుల్ బొజ్జా ఉన్నారు. మరొక 5 మెంబర్స్ గా ఉన్నారు. వీరితో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు, ఇతర అధికారులు కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా కృష్ణా నదికి సంబంధించిన విషయంలో మనం చూస్తున్నాం, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రధానంగా నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కూడా కొంత ఇష్యూస్ రన్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో వాటికి సంబంధించినటువంటి పరిష్కారం దిశగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఈ 2025-2026 వరకు ఏదైతే ఈ కృష్ణా నదికి సంబంధించినటువంటి బోర్డుకు సంబంధించిన సమీక్ష సమావేశంలో ప్రధానంగా ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఎజెండా కూడా ఉంది. ఇందులో ఈ ఏడాదికి సంబంధించి ఎంత డబ్బులు అవసరం ఉంటాయి, ఆ డబ్బులకు సంబంధించిన వాటిపై కూడా పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం జరిపి దానికి సంబంధించి ఇవాళ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా మనం చూస్తున్నాం, ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బనకచెర్ల ఇష్యూకి సంబంధించి ప్రస్తుతం ఏపీ తెలంగాణ మధ్య కొంత అయితే చర్చలు నడుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా బనకచెర్ల విషయంలో కృష్ణానది జలాలకు సంబంధించి కేటాయింపు ఉందా లేదా అన్నటువంటి దానిపైన కూడా అటు ఏపీ నుంచి తెలంగాణ అధికారుల నుంచి కూడా ఒక రిపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సో మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కానుంది. శ్వేత. రైట్ అశోక్, థ్యాంక్ యూ. కాసేపట్లో హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఈఎన్సీలు, ఏపీ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈఎన్సీలతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర విభాగం ఇంజనీర్లు పాల్గొనున్నారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల విడుదల, ఇప్పటి వరకు వినియోగం, జలాశయాల్లో నిల్వలు, సాగర్, శ్రీశైలం జలాశయాల ఆనకట్టల మరమ్మతులు, బోర్డుకు నిధుల కేటాయింపు, రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పరస్పర ఫిర్యాదులు తదితరాలపై ఈ చర్చ జరగనుంది.